సిఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ on 10th September in Miapur. రీసెంట్ గా రజనీకాంత్ గారిని కలిశారు, అవునండి. ఆయన ట్రైలర్ చూపించారు, ఆయన ఫీడ్బ్యాక్ ఏంటి, ఆయన మీకు బెస్ట్ విషెస్ అందజేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. కూలింగ్ ముందు కలిశానండి హైదరాబాద్కి వచ్చినప్పుడు. ఆయన చాలా సపోర్టివ్గా ఎంకరేజ్ చేసి యూ షుడ్ కీప్ డూయింగ్ ఫిలిమ్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ నువ్వు ఎంత మంచి సినిమా చేస్తున్నావు, ట్రైలర్ చాలా బాగుంది, ప్రతి ఒక్కరు బాగా చేశారు, డైరెక్టర్ గారిని అప్రిషియేట్ చేశారు అండ్ హీ విష్డ్ మీ రియలీ హీ బ్లెస్డ్ మీ అండ్ ఐ టుక్ హిస్ బ్లెస్సింగ్స్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ హీ లైక్డ్ ఇట్. అండ్ లేకపోతే ఆయన మొహమాటలు అక్కడ చెప్పేస్తారు. సో ఆబ్వియస్లీ ఆయన చెప్పకపోతే ప్రపంచంలో ఎవరు చెప్తారు. సో యా హీ డిడ్ ఇట్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ హీ లైక్డ్ ఇట్ అండ్ ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయని ఎప్పుడూ ఉంటుంది. బట్ ఈ సినిమాకి ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటుందనేసి ఆశిస్తున్నారండి. చిన్నప్పటి నుంచి మంచి బాండింగ్ అనుకుంటాం మీకు రజనీకాంత్ గారికి, అంటే కలిసి ఇప్పుడు నాన్నగారికి ఫ్రెండ్ ఇప్పుడు. సో కెరీర్ గురించి ఎప్పుడైనా మాట్లాడుతుంటారు సార్, సలహాలు ఇవ్వటం కానీ ఏమన్నా? యా అది ఉంటుంది కదండి. సో ఇప్పుడు ఫాదర్ ఫ్రెండ్స్ అంటే మన అందరి ఇళ్ళల్లో ఫాదర్ ఫ్రెండ్స్ మన అంకుల్తో వచ్చి క్లాసులు పీకుతారు, అలాగే అవుతుంది. బట్ అంకుల్ది అలా ఉండదు, ఆ స్టైల్ ఉండదు. ఓకే, ఆయనది ఆ స్టైల్ ఉండదు. హీఈస్ లైక్ ప్రాక్టికల్గా ఆయన ఒక కథలాగా ఏదో ఒకటి చెప్పి సింపుల్ అంటారు. హీ బ్యాక్సెస్ అప్. సో హార్ష్గా ఉండదు అది. కాకపోతే వచ్చిందంటే మాత్రం దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. ఓకే, ఆ ఫైర్ తట్టుకోలేరు ఎవరు. ఓకే. అంటే మీ సినిమాల్లో ఖచ్చితంగా మనోజ్ ఉన్నాడంటే ఏదో ఒక రిస్కీ షాట్స్ అవి ఖచ్చితంగా ఉంటాయి. సో మిరాయిలో అలాంటివి ఏమైనా చూడబోతున్నాం మనం? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అండ్ దానికి ఎఫర్ట్స్ ఏం చేసాం ఏంటనేది ఇంకా ఒక 1 or 2 daysలో ఏదో మేకింగ్ వదులుతున్నారు అనుకుంటాను. సో దాంట్లో మీకు తెలుస్తుంది వాట్ ఆల్ వర్క్ వీ డిడ్ అండ్ వాట్ ట్రైనింగ్ యూ వెంట్ త్రూ అనేది. అంటే మీకు టఫెస్ట్గా ఛాలెంజింగ్ అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఇలాంటి ఒక యాక్షన్ సీన్స్ కానీ అలాంటివి ఏమైనా దీంట్లో? ఆ క్లైమాక్స్ అప్పుడు నాకు ఫైనల్గా భైరవం ప్రెస్కి జనాల్లోకి వెళ్ళినప్పుడు హెవీగా లాగి నాకు ఇది స్లైట్ ఆల్మోస్ట్ డిస్లోకేట్ అవ్వలేదు, ఆల్మోస్ట్ అవ్వబోయింది ఓకే రిస్ట్. సో ఆ బ్యాండ్ పెయిన్ ఉండింది నాకు. సో అండ్ దాని ఇమీడియట్గా క్లైమాక్స్ ఫైట్ ఉండింది నాకు ఓకే ఆ రిలీజ్ వెంటనే. సో ఇంకా సగం తీసాము, అనద సగం పాటు విచ్చి తీయాలి స్వర్డ్. అండ్ మొత్తం ఏంటి కత్తి తిప్పడంలోనే ఇంతే కత్తి తిప్పడం. ఈ రిస్ట్ నాకు వేసింది ఏంటి కట్టి ఇలా కదలకుండా ఇలా ఉండింది. షార్ట్ అప్పుడు ఇది కట్టి తీసేటోడిని తిప్పేటోడిని. అది 2 వారాల్లో మానేది 2 నెలలకు వెళ్ళింది అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ కత్తి కొంచెం పొజిషన్లో ఇలా పెట్టినప్పుడు కెమెరా యాంగిల్కి ఇలా ఉంటుంది, కరెక్ట్ పొజిషన్ ఉండాలి, ఆ లైట్ ఇలా పడాలి కరెక్ట్గా. ఆయన కార్తిక్ గారు అసలే వెరీ పర్టికులర్. సో అలా పెట్టి ఫస్ట్ టేక్ అలా ఉన్నాను, 2వ టేక్ అలా అన్నారు, 3వ టేక్ డింగ్ ఆయన సార్ చెయ్యి ఉనుకుతుంది సార్, చెయ్యి ఉనకట్లేదు సార్, ఉనికేది కత్తి అని చెప్పేటట్టు. సో ఈ రీమేజ్ ఎన్నిసార్లు పెట్టి. సో దట్స్ వన్ థింగ్. బట్ అందరికీ తగులుతుందండి, ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. అందరికీ తేజకు కూడా బాగా తగిలింది అండ్ తేజ కూడా రిస్ట్ తగిలింది. ఓకే, ఇదే క్లైమాక్స్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్లైమాక్స్ చేసేటప్పుడు తేజకి వన్ కేమ్ స్టిక్, నా కత్తి కూడా ఇద్దరు ఫోర్స్ కొట్టినప్పుడు ఇది వెంట్. సో విత్ దట్ పెయిన్ హీ కంటిన్యూడ్ టు ఫినిష్ ద క్లైమాక్స్ అండి. అండ్ సేమ్ థింగ్ ఇక్కడే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఫైట్లో డైరెక్టర్ గారు వద్దు ఇది వైరు లేకపోతే ఎన్నైనా పెట్టి చేపిస్తాను మిమ్మల్ని చేయలేను అది ఇది ఉన్నారు. ఆయన అలా బ్రేక్ వెళ్ళి వచ్చే లోపల ప్రాక్టీస్ చేసేస్తున్నాను రోప్, అది ఒక మనిషి మీద ఎక్కిలా తిరిగి ఇలా రోల్ చేయడం అనమాట. ఇంకా ఆయన ప్రాక్టీస్ చేయడం చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఆయన వచ్చేసి ఉండండి మీకు చేయలేదు, అదేదో కెమెరా ముందే చేసాడు అని చెప్పి దెన్ వీ వెంట ఐ డిడ్ దట్ షార్ట్ ఇన్ సింగిల్ థింగ్ అనమాట. అండ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ గుడ్. అంటే ఆఫ్టర్ మెనీ ఇయర్స్ భైరవం కంటే ముందు కదా దాన్ని సెట్కి వెళ్ళడమే ఫస్ట్ ఫైట్, అదే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫైట్తోనే మొదలుపెట్టాం షూటింగ్ 3 years బ్యాక్, 2.5 years బ్యాక్. తర్వాత దెన్ నాకు చాలా ఉండింది మైండ్లో. సరే ఐ వాజ్ యూఎఫ్సి ఇవన్నీ నేను మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఎప్పటికప్పుడు ఐ వాజ్ లెర్నింగ్. బట్ దెన్ మైండ్ అప్పుడులాగా స్టంట్స్ చేయగలుగుతామా, లైక్ చిన్న గ్యాప్ వచ్చింది, మళ్ళీ అది టైమింగ్ ఉందా, నాకు మనిషిని కదండి, నాకు ఆ ఫీలింగ్స్, నాకు ఆ చిన్న డౌట్స్ ఉన్నింది. ఫస్ట్ డే ఉన్నా కూడా సెకండ్ డేకి అగైన్ ఐ గాట్ మై కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే 1-2 చేసేసానో ఓకే టైమింగ్ ఉంది, చాపకి అయితే వచ్చి ఇంకా అనుకుని ఒక దీంట్లో ఫస్ట్ 1-2 days వెళ్ళక ముందు మాత్రమే చాలా నర్వస్, చాలా క్వశ్చన్స్ నా మీద. కెన్ ఐ డూ ఇట్, నా వల్ల అవుతుందా, అదే టైమింగ్ ఉందా, అదే చేయగలుగుతానా అని. బట్ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు అండ్ ద హోల్ టీమ్, దే టుక్ రియలీ గుడ్ కేర్ ఆఫ్ మీ అండ్ దే గేవ్ మీ, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది వాళ్ళే అండ్ దే కంప్లీట్ క్రెడిట్ గోస్ టు దెమ్ ఓన్లీ అండి. ఎలా సార్, అంటే డైరెక్టర్ కాంప్రమైజ్ అయ్యే వరకు చేస్తూనే ఉంటారా, లేకపోతే మీరు కూడా అంటే ఖచ్చితంగా మీ ఆ షాట్ బాగా వచ్చిందని వచ్చే వరకు మీరు చేస్తూనే ఉంటారా సార్? షాట్లు ఎలా
ఎలా ఉంటుంది మీ అంటే మాకు నచ్చినప్పుడు డైరెక్టర్ గారు ఇంకోటి అని చెప్పేసి వీళ్ళు డెఫినెట్లీ సార్ వీ వాంట్ గో 1 more అండ్ వాంట్ ట్రై 1 more అని చెప్తాం. అండ్ సమ్ డైరెక్టర్ ఇది బాగా వచ్చేసింది అన్న దొరికేసింది అంటారు. ఇంకొకసారి అన్నప్పుడు ఓకే చేయి అంటారు. దే వోంట్ స్టాప్, ఎందుకంటే దే ఆల్సో ఇంకేదైనా దొరకచ్చు. అండ్ మేము ఇంకోటి చేసిన తర్వాత దెన్ విల్ మేక్ ఎ డెసిషన్, లేదు అదే బాగుందంటే ఓకే అదే వెళ్ళిపోదాం అండి. సో లైక్ దట్. అండ్ మోస్ట్లీ ఇట్స్ డైరెక్టర్ గారే వెరీ ప్రిసైజ్. అండ్ నా ప్రతి మూమెంట్, ఐబ్రో, కళ్ళు చూపు దగ్గర నుంచి డైలాగ్ ఎక్కడ లేగాలి, ఎక్కడ దిగాలి, క్యాజువల్గా చెప్పాలా, పట్టి చెప్పాలా, ప్రతిదీ ప్రెసైజ్గా డైరెక్టర్ గారు. ఐ బికమ్ ఏ ఫ్యాన్. అంటే ఒక యాక్టర్గా ఒక మూడు ఓకే దీన్ని ఇలా చేయాలని, నాలో ఒక యాక్టర్గా నాలో ఏం బెస్ట్ ఉందో అదే పెడుతుంటాను బయటికి. కొత్త ట్రై చేసేదానికి ఎనీ యాక్టర్కి ఉంటుంది అది. ఇంకో కొత్తది ఏదైనా తీసుకొచ్చేదానికి ఇప్పుడు అవసరమా, లేకపోతే ఎందుకు తెలియదు కాబట్టి నాకు అది చేయగలుగుతాననేది నాకు డిస్కవరీ తెలియదు. దట్స్ వై డైరెక్టర్ కమ్స్ ఇన్. నాకు తెలియంది నేను ఓకే ఇలా ఆలోచిస్తే ఇలా చేయగలుగుతానా అనేది హీ టాట్ మీ మెనీ థింగ్స్ అండి. ఐ థింక్ హీజ్ నాకు చంద్రశేఖర్ ఎలియేటి గారి తర్వాత అన్ని టెక్నిక్, అన్ని ఇది ఆభావాలు ఎలాగ ఇది చేయాలని నాకు క్రిస్టల్ క్లియర్గా నేర్పించింది కార్తీక్ ఘట్టమనేని గారండి. ఓకే, అంటే మీకు తేజుకు ఈ సినిమాలో కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పేసి అన్నారు. అవును, అవి లీక్ చేయొచ్చు కదా. ఇంకంతే నాకు సర్ప్రైజ్ ఇస్తారు. విశ్వ గారు వచ్చి అదిదా సర్ప్రైజ్ వాటి వేరే సర్ప్రైజ్ ఇస్తారు నాకు. సో రియలీ అండి, ప్రొడ్యూసర్ గారు కూడా విశ్వ గారు తప్ప వేరే వాళ్ళు ఇంత సపోర్ట్ చేసి ఉంటారా అనేది నమ్మలే. ఐ కాంట్ టెల్ అండి, బికాస్ ఇది ఎప్పుడో హనుమాన్ రిలీజ్ అయిన తర్వాత చేస్తే ఓకే అప్పుడు చాలా మంది చేస్తారు, పాన్ ఇండియా హిట్ అయిందని. హనుమాన్ రాకముందు తేజాన్ని నమ్మి, నేను అంతకుముందు నేను గ్యాప్ ఇచ్చిన నన్ను నమ్మి, కార్తీక్ ఘట్టమనేని గారు కేవలం ఆ స్క్రిప్ట్ మీద నమ్మి విశ్వ గారు ఫస్ట్ డే చెప్పారు, మనోజ్ ఇంతకుముందు స్టార్లాగా స్టార్ పవర్ అవంతా ఇప్పుడు లేదు. ఎస్, స్టార్గా పుల్ ఉంటుంది, కానీ ఫస్ట్ షోలో తేడా వస్తే ఆ తర్వాత స్టార్ లేదు, ఏమీ లేదు. స్టార్ అయినా హిట్ అవ్వాల్సిందే, నార్మల్ అయినా ఫస్ట్ షోలో టాక్ రావాల్సిందే, విచ్ ఇస్ వెరీ ట్రూ. అదే ఉంది 3 years బ్యాక్ ఏమన్నారు, ఈ రోజుకి అదే ఉంది. సో అది నమ్మి ఆయన, నేను కథని నమ్మాను, ఈ వరల్డ్ని నమ్మాను, మనం అందరిని నమ్మి చేద్దాం దీని అన్నారు. అదేవిధంగా ఏమీ కాంప్రమైజ్ అవ్వకుండా ఏది 3 years వరకు ఒక సెట్ అయితే దాదాపు 6 months 1 year హోల్డ్ చేశారండి ఆయన. గ్రౌండ్లో వేసి అది వర్షం వచ్చి పడిపోతే కూడా దాన్ని మళ్ళీ బిల్డ్ చేసి మళ్ళీ షూట్ చేశారు. హౌ మెనీ పీపుల్ వుడ్ డేర్ టు డూ దట్? సో అండ్ హీ బిలీవ్ ద స్క్రిప్ట్ సో మచ్ అండ్ హీ సపోర్టెడ్ అస్. అండ్ అందరం నమ్మి నిలబడిపోయి చేసాం సినిమా. ఐ థింక్ అండ్ ఐ హోప్ అండ్ ఐ ట్రస్ట్, హోప్ కూడా కాదు, ఐ ట్రస్ట్, ఐ బిలీవ్ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అండ్ మంచి ఆదరణ వస్తుందని ఐఎమ్ ట్రస్టింగ్ ఇట్ అండి. అంటే ఎలాంటి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది సార్? అంటే మొన్న ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నిజంగా స్టన్నింగ్, అందరు మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీలా ఇప్పుడు టాప్ ట్రెండింగ్లో ఉంది సినిమా. సో విజువల్గా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ అంచనా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎంతవరకు రీచ్ అవుతుంది? ట్రైలర్కి ఏదైతే అందరూ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారో అది మాత్రం యూజువల్లీ 100% రీచ్ అవుతారండి. 100% రీచ్ అవుతారు. ఓకే, ఇట్స్ ఫినామినల్గా తీశారు. ఓకే, అంటే మీ క్యారెక్టరేషన్ని ఎంతవరకు ఆడియన్స్ ఎంజాయ్ చేయబోతున్నారు? దే రియలీ ఎంజాయ్ అండి. వీటితో కోపం ఎలా ఉందో చిన్న ఫన్ ఫ్యాక్ట్ కూడా ఉంటుంది ఈ క్యారెక్టర్ది. సో ఈజ్ వెరీ మైండ్ని పట్టలేరు మీరు ఇతన్ని. సో యా, ఇట్ విల్ బీ ఇంపాక్ట్ఫుల్. బయటకు వచ్చినప్పుడు మాత్రం మైండ్ నుంచి తీయలేరు, అది గ్యారంటీ. అంటే మీరు రీఎంట్రీ అంటే కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాలోకి వచ్చినప్పుడు, మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు ఇలాంటి ఒక సినిమా కోసం వెయిట్ చేశారా సార్ మామూలుగా? అంటే భైరవంకు ముందు ఒప్పుకున్న సినిమా కదా ఇది. అవును, అంటే అహం బ్రహ్మాస్మి కూడా కొంచెం లార్జర్ దెన్ లైఫ్ నేను డిఫరెంట్ ప్యాటర్న్లో అనుకున్నామండి అది కూడా. అండ్ ఐ వాస్ థింకింగ్ ఇలాగే, అంటే మై థాట్స్ ఆల్సో వచ్చినప్పుడు సో వాట్ కెన్ వి డూ. నేను కూడా చాలా కల్చరల్లీ చాలా డీప్కి వెళ్ళాను అనమాట నా దీంట్లో. భారత్ జ్ఞాన్ అని ఒక మన హిందువుల కథలు, మనకి జరిగిన మా గ్రంథాల్లో ఉన్న విషయాలు, బుక్స్ అని కలెక్ట్ చేసి వరల్డ్ వైఫ్ ప్రొఫెసర్స్ అండి, వైఫ్ అండ్ హస్బెండ్, భారత్ జ్ఞాన్. సో వాళ్ళ దగ్గర కంటిన్యూస్ ఎన్నో నంబర్ ఆఫ్ అవర్స్ వాళ్ళతో చెన్నై బేస్డ్ అండ్ దేర్ అఫిలియేటెడ్ విత్ హిందూ యూనివర్సిటీ. అండ్ అన్నిటికీ ప్రాక్టికాలిటీ లింకే చెప్పారు. సో లాట్ ఆఫ్ క్లాసెస్, లాట్ ఆఫ్ ఇది నేర్చుకున్నాను. సో వాట్ ఎవర్ ఐఎమ్ చూసింగ్, వాట్ ఎవర్ అంటే హౌ యూ విల్ చూజ్ అండి, మాకు ఇది చేయాలన్నప్పుడు అవి వస్తాయి. వాట్ యూ వాంటెడ్ యూనివర్సిటీలో అట్రాక్ట్ యూ, దట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. సో నేను ఇలా చేసే దాంట్లో కూడా ఐ థింక్ దిస్ మ్యాచ్ సో మచ్ అబౌట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ద నెక్స్ట్ జనరేషన్. రాముడు ఏంటి, వీటిలో ఏంటి, ఒక సమస్య వచ్చినప్పుడు దేవుళ్ళు ఎలా చేశారో అది మన రియల్ లైఫ్కి ప్రాక్టికల్గా అలాగా వాడాలి అనే కాన్సెప్ట్లో వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. అండ్ దిస్ కేమ్ రైట్ అండ్ ఫిట్ ఇన్ టు దట్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. దీని ద్వారా ఇంకా కొన్ని విషయాలు కూడా తెలుసుకుంటారు చాలామంది అబౌట్ అవర్ హిస్టరీ, మైథాలజీ,
మన దేవుళ్ళ గురించి జరిగిన కథల గురించి